మన పొరపాటు మనం ఒప్పుకునే స్థితిలో మనం రావాలి. అయ్యా, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, దయతో నన్ను క్షమించని దేవుని ఒక్క మాట మనం అడగగలిగితే సిలువలో వేలాడుతున్నటువంటి యేసు నిన్ను క్షమించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఒక షాపు నుండి ప్రజలు బయటికి రావాలి అంటే వారిని దేవుడు హెచ్చరించినప్పుడు వారు దేవునికి ఏమవ్వాలా? భయపడి స్వపరీక్ష చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? వారు స్వపరీక్ష చేసుకోవాలి. రెండు, వారు తమ జీవితంలో భయపడటం మాత్రమే కాదు, స్వపరీక్ష చేసుకున్న వారు తమను తాము జస్టిఫై చేసుకోకుండా తమ పొరపాటును ఒప్పుకునే స్థితిలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనకందరికీ తెలిసిన వాక్యం, తన అతిక్రమములు ఒప్పుకున్నవాడు దాన్ని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు అంటాడు. అంటే మన పొరపాటును ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడి కనికరం వస్తాడు. అందుకు దేవుని సందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు బల్లను మనం సమీపించేటప్పుడు, దేవుని శరీరం మనం సమీపించేటప్పుడు, దాన్ని మనం భుజించేటప్పుడు మన పొరపాట్లన్నీ బల్ల దగ్గర ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి.